ఇప్పుడు మొదలు పెడితే తెల్లారదాకా మొదలక్క నడుచుకున్నాం. ఈ అలంకార భవనం లోపల ఇద్దరు ముసలోళ్ళు ఆ తీరు మాట చెప్పంగా మరి సిరిదొండ శివనందు పెట్టరా నాదా ప్రాణేశ్వర మన కొడుకు ప్రాణం నీవన్నాడు, మన కొడుకు జీవనం నీవన్నాడు. ఇలా కొడుకు ప్రాణం ఎట్లా ఇద్దాము నాదా, మన కొడుకు జీవనం ఎట్లా ఇద్దామయ్యా. ఏడేడు మీ తల్ల కలి ఏడు లోగిళ్ళ లోపల కన్న తల్లి శుక్కులంబ దేవి రాజు తిరుదొన్న రాజు జాలి గుండెలలో ఉన్నది గుండెలకు వెళ్ళవంటమ్మయి. బాబా శుక్కులంబ దేవి వచ్చిన పెద్ద మనుషులు మనం ఒకగారు ఒక కొడుకును కరకర కరకర గొంతులు పోసి కొడుకు ప్రాణం తీసి కొడుకును కూరండి పెట్టమన్నారా బాబా. బాబా శుక్కులంబ దేవి ఎంత మాట పలికిందమా, మన కొడుకు 7 ఏళ్ల పిల్లగాడు కసిగా వాడున్నాడు, పసి పిల్లగాడు వాడున్నాడు, 7 ఏళ్ల పిల్లగాడు ప్రాణమే కలిగిస్తుందేమా. రాజ్యాలు రాజు సిరిదొన్న రాజు జాలిగుండదల్లు వంటది గుండెలకు వెళ్ళవంటది రాజు దశ మీద పడ్డడు దేవుడు, అయ్యో తల్లి మీద పడ్డడు నారాయణ. అయ్యో ఎంత మాట వరకు రావు నా భార్య, అయ్యో ఇప్పుడన్న మాటలమ్మ ఓ బామా, అయ్యో పల్లలు వరకపోకు నా భార్య, అయ్యో పుల్లడి వేగుళ్ళ కాదే ఓ బామా, అయ్యో పంటల బొక్కల్ల కాదు ఓ బామా, అయ్యో కొడుకులు దాదుకొని నా భార్య, అయ్యో కొడుకు ఒక్క ప్రాణం అన్నా ఓ బామా, అయ్యో ప్రాణం ఎట్ట తింటుందే నా భార్య, దేవుడారా ఓ దేవుడా, గుడి గుండమ్మగాను ఓ దేవుడు, అయ్యో నీ గుళ్ళ మన్ను అయ్యా ఓ దేవుడా, అయ్యో పెట్టదాని బాధలు రా ఓ దేవుడు, అయ్యో బాధాలు పెట్టినావా ఓ దేవుడా, సరిగా తిరుగుంట రాజా. ఈ 6 రోజుల పరపరగా ఈ కాకరపల్లి జామరా సూరవారిళ్ళ తల్లి కందల ప్రాణమే నట్టు కొరకని ప్రాణం పోతనా కొడుకో. అయ్యో నా కొడుకరార కన్న కొడుక కుమారా, ఆ తల్లి సూరవల్ల పోన్నా. ఇద్దరు కొడుకులకి ఏమి చెప్పే, ఇద్దరి కోళ్ళకి ఏమి చెప్పే, శివనుకున్న మొక్కకి ఏమి చెప్పింది. ఆ తల్లి దూరం మనవరకి ఏమి చెప్పి, ఆ తల్లి మనవరాళ్ళకి ఏమి చెప్పనా దేవుడా. కన్న తల్లి దూరం ప్రాణం పోవంగా ఇద్దరు కన్న కొడుకులానికి వచ్చరా, చేతుకున్న భర్త మనవరాళ్ళకి వచ్చరా. ఆ దూరం ప్రాణం పోవంగా పాపకారి దేవుడు గుత్తరుగా లేదు ముందుకోని పోవంగా ఇద్దరు కొడుకుని ఆ తల్లి, ఇద్దరు కోడలు ఎందుకుని మనవరాళ్ళ చూసుకున్న ఆ తల్లి కొడుకుల గంటని కోరిక తీరింది, కోడలు వచ్చింది కానీ ఆ తల్లి దూరమా మనవల తేలి చూడలేదు, మనవరాళ్ళ తేలి చూడక ఉండే ఆ తల్లి దూరమ పాపకారి దేవుడు పరగానవాసరా దేవుడా. అయ్యో పోత ఉన్న కొడుకులాలు, అయ్యో నీళ్ళని పోత ఉన్న కొడుకులాలు, అయ్యో నీ చేతి అన్న ఊరా కొడుకులాలు, అయ్యో నాగుబాకి నీరు నాదా కొడుకులాలా, అయ్యో మూలగల్ల గాని కొడుకులాలు, అయ్యో తీరాతగా లేదు కొడుకులాలా, నేనెళ్ళి పోతన్న కొడుకులాలా, నా కొడలాలు నేనెళ్ళి పోతా
బాగా నా చేతుకున్న వల్ల ఉంటాను మీకు కట్టి అది మట్ట కడపల కన్నా మరుచుకుంది కొరక మీ తండ్రి బయలురా ఆ తల్లి సూరభ ప్రాణం మీదకు మన కొడుకు ప్రాణం పోతుల బామ మన కొడుకు జీవనం పోతి బామ పొద్దు పొద్దుగా లేచి బాపాడి నా కొడుకు ఎదురుంగ వచ్చి ఎగిరే తెడవ సంకలు ఎదుర్కొని ఈ ఎడవాళ్ళ తిరిగిన బామ మన కొడుకు ప్రాణం పోతే బాపాని ఎవరు విస్తరే బామ రావసినున్నవారాలు ఆ తల్లి శుక్రాంబదేవి కన్నీరు పెట్టంగా సందడి పుస్తకాలు సంకల్ల పెట్టుకున్నాడు కన్న కొడుకు బడికెళ్ళి పోయిన పిల్లగాడు అయ్యో లోగిళ్ళ కత్తడు ఎవరాలు అయ్యో లోగిళ్ళ కత్తడే నారాయణ అయ్యో వచ్చేడి కొడుకు నూరావో దేవుడు అయ్యో కాకల్ని కళ్ళ చూసే ఎవరాలా ఇద్దరు తల్లిదండ్రులు ఏడుస్తుంటే కన్న కొడుకు ఏనాడు ఏర వచ్చిందో ఏడేడు మేడల్లా కలియేడు మేడల్లా కన్న తల్లి ఆ కన్న తండ్రి కలకల కలకల ఏడాడు కన్ను కనబెడుతున్నారు పిల్లగాడు ఏడేడు మెల్ల వచ్చల కల్లా ఏనాడు కన్న తల్లి కన్న తండ్రి కన్న కొడుకు కళ్ళ తోడు ఊసిండు వల్ల నా కన్న తల్లి ఎందుకో ఏడుస్తున్నదా కన్న తండ్రి ఎందుకో ఏడుస్తున్నాడా అని నా తల్లి శుక్లాంబదేవి తల్లి రావు కన్న తల్లి ఓ మాయిలా కన్న తల్లి ఓ మాయిలా రావు కన్న తల్లి ఓ మాయిలా వల్లాడి రోజులోన నా తల్లిరా అలాంటి రోజులోన నా తల్లిరా ఏమి బాధలు వచ్చినాయే నా తల్లిరా నా తల్లిరా ఏమి కష్టాలు వచ్చే నా తల్లిరా ఏమి కష్టాలు వచ్చే నా తల్లిరా ఏమి బాధ వచ్చింది ఏమి కట్టం వచ్చింది ఎందుకొరకు ఎల్ల సిలికలు ఆనుముఖం చిన్నవో ఇంటి అవసరాలు ఒక వాళ్ళు ఉంచుకొని దగ్గర వచ్చిన మామిడి వాళ్ళ వలసలు వేసుకొని కలకల కలకల కంటలు పెడుతున్నారే అమ్మా అమ్మ నా తోడు చెప్పే నా తల్లిరా నా తోడి చెప్పే నా తల్లిరా నా కొడుక ఇంటి లోపల ఇద్దరు ముసలు రాలేదా వాళ్ళకు కూడా కావాలంటే 20 గుళ్ళు గుణకరాళ్ళు కూడా వేసి పెట్టిన రా కొడుక మన మాంసాలు ఉంటే మాకు ఈ గుడాలు పంపుతామంటే ఏమి కావాలంటే నీ కడుపు లోపల పుట్టిండు ఒక్కడే కొడుకు మీరు సత్యవంతులు నీ ప్రాణం తీసి నీ జీవనము తీసి కొడుకా నిన్ను వంటశాల లోపల వంట చేసి నీ మాంసం పెట్టు అన్నారా అయ్యా బాబగారి చేతులతో నా కొడుక నీ ప్రాణం ఎట్ట తీతురా నీ జీవనం ఎట్ట తీతు కొడుక ముందు నా కొడుకు ముందు నా కొడుకు కొడుకులు కొట్టాల నాది నా కొడుకులు కొట్టాల నా కొడుక నేను తెల్లని ముళ్ళను దేవుడాని మొక్కి నల్లని ముళ్ళను నరుడాని మొక్కి నిన్ను నేను అన్న కొడుక మా పాపగారి చేతులతోని మీ ప్రాణం ఎట్టని తూరాయ్యా అయ్యో రామ 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 రాత మీద మన్ను రాత మీద మన్ను రాత మీద దుమ్ము రాత మీద దుమ్ము ఓ లోకాల శంకర మాకేమి రాత్రిరా మందంత పూల పూజ చేస్తే మేము రాళ్ళ పూజ చేసినవా శంకర కన్న తల్లి కన్ను కొడుకున్న వాడి కలకల కలకల కన్నీరు పెట్టంగా కన్ను కొడుకు కళ్ళతోడు చిన్నవా మరి వచ్చిన ఇద్దరు ముసలకు నా తల్లి మాటలు ఇచ్చింది నా కన్న తల్లి మాట ఇచ్చింది కాబట్టి వాళ్ళు మాట తప్పినే కానీ వాళ్ళు అబద్ధం ఆడినట్టే వాళ్ళు మాట తప్పినే కానీ నేను అబద్ధం ఆడినట్టే నాని తల్లి రావ కన్న తల్లి ఓ మైలా తల్లి ఓ మైలా నా తల్లిరా నా తల్లి శుక్లాంబదేవి
ఓ నాన్న సిరికొండ మహారాజా మీ గర్భవాసం అందు నేను పుట్టిందే అమ్మా మీరు 9 మాసాలు పోసి నన్ను అన్నారు కానీ అవి ఇచ్చటోడు ఈచోడు కొంచెం ఇటోడు ఏమధర్మం అంటుడే అమ్మా మానవులు తింటారంటే అంతకంటే భాగ్యమే ఉంటుంది అమ్మా చంగమయ్య కోరినట్టే నా తల్లిరా చంగమయ్య కోరినట్టే నా తల్లిరా చంగమయ్య కోరినట్టే నా తల్లిరా చంగమయ్య కోరినట్టే నా తల్లిరా నన్నాల కోసి కాదే నా తల్లిరా నల్ల కోసి కాదే నా తల్లిరా వల్లకు పెట్టరాదే నా తల్లిరా పెట్టరాదే నా తల్లిరా ఆ కన్న కొడుకు ఏమన్నాడు అమ్మా వాళ్ళు కోరినట్టు నా ప్రాణముది నా జీవనముది నేను పుట్టినాడు మీరు దాన కంకణాలు కట్టుకున్నారు ధర్మ కంకణాలు కట్టుకున్నారు కాదు లేదనుకుంటా మీరు దానం చేసిండు ఇళ్ళ నన్ను పోయపోతే ఆడి తప్పినొల్లం అయితాము పలికి పొంకినొల్లం అయితాము లేని బాధలు లేని కష్టాలు పట్టొల్లం అయితేనే అమ్మా నా కొడుకా నీది ఎంత దయగల్ల గుణవురా ఇయ్యల్ల నాతో పాటు నువ్వు సుతము సత్యవంతుని తీరు నీ ప్రాణము దీవంటన్నవాని ఈ ముగ్గురు అటువంటి ఒక్క తల్లి తండ్రి కొన్న కొడుకు ఏడవంగ పార్వతీదేవి కళ్ళ చూసింది ఎంతసేపే కొత్తవా పొమ్మంటామని కోసుడు పారగాలం మీరు కొత్తరాన్ని పెడతారు మేము కూడా అలుగుతామా ఏమన్నా మేక కూర అడిగినావా గొర్రె కూర అడిగినావా భార్య కూర అడిగినావా తడిబెడి తానాలు ఓపిచ్చి తడి వస్త్రాలు కట్టించి పొడి వస్త్రాలు కట్టించి ఆ కన్న కొడుకు నేను వంటశాల లోపల వంట చేసి శివరిసారిగా అన్నం పెట్టి నా కన్న కొడుకు ప్రాణం ఇస్తావని ఆ కన్న తల్లి శుక్లాంబదేవి వెన్నీళ్ళు సల్లిల్లి ఏకం చేసి జాలారి బండలోన జాలారి బండలోన కన్న తల్లే కన్న కొడుకు ప్రాణం తీసిందన్న పేరు నాకు వస్తదిరా ఇలా తరివేటి దానైనా తరివేటి దానైనా తాళే పోతరా తరివేటి దానైనా తాళే పోతరా ఇలా ఆఖరిసారిగా నీకు నా చేత బొట్టు పెట్టి దిష్టి చుక్క పెడుతున్నాను కన్న కన్నుకు మరి కాటికతోని బొట్టు పెట్టి దిష్టి చుక్క పెట్టయ్యా కన్న
కన్న తల్లి శుక్రాంబదేవి మరి నా కొడుకు నేను మళ్ళా అన్నం పెడతానో పెట్టనో ఇదే చివరిసారిగా అన్నం పెట్టాలే భగవంత నారాయణ లోకాల శంకర ఏ కన్న తల్లికైనా గాని ఈ పరిస్థితి రావద్దంటారు అని ఆ కన్న తల్లి వంటశాల లోపల సన్నవారి బియ్యం సర్వల్ల వంటలు వీటివారి బియ్యం బిందల్ల వంటలు చేసి ఆ కన్న కొడుకు అన్నం పెడతానని నా కొడుక రమ్మని కన్న కొడుకులు కూర్చుని పెట్టుకొని కన్న తల్లి అగో అటువంటి ఒక్క గోరు ముద్దలు తినబెట్టి నా కన్న కొడుకు నేను కడుపు నిండా అన్నం పెడతానని అన్నాలు తినబెడుతున్నది కన్న తల్లినేమో కొడుక నీకు అన్నంబు పెడతారా చిన్ననాడు చిన్న పిల్లలకి ఎట్లా అన్నం నిలబెడతారో 7 ఏళ్ళ కొడుకు అట్లా అన్నాలు నిలబెట్టిందాట కింద 7 ఏళ్ళ పిల్లగాని నీళ్ళు పూలు వచ్చింది ఆ తల్లి శుక్లాంబదేవి రాదు తిరుగుతున్నారాదు రారా నా కొడుక నీ ప్రాణం పోతుంది కొడుక నేను పోతున్నాను కదా తల్లి తల్లి పచ్చని మంది కింద 7 ఏళ్ళ పిల్లగాని పంట వెళ్తూ ఉన్నారమ్మా కొడుకు ప్రాణం పోతంటే బావా మన కొడుకు జీవనం పోతంటే బావా అమ్మా ఎవరు ఇస్తారేమో బాబా ఎవరు ఇస్తారేమో నా కొడుకు రాజా ఈ ప్రాణం వేరేక కొడుకు నీ జీవనం వేరేక కొడుకు నీ ఉండేందుకు నా కొడుక నీవు లేకెందుకు కొడుకు నీ ప్రాణం వేరేక మా ప్రాణం వేరేక మంచిగుండ్రా ఆ తల్లి శుక్లాంబదేవి పచ్చని మందుల కింద రాను తిరుదన్నారు కన్న కొడుకు 2 కాళ్ళు పడుతూ ఉన్నాడమ్మా కన్న కొడుకు కన్న తల్లి నాడు కాళ్ళు పట్టండి కన్న తల్లి రెక్కలు పట్టి నడుకలు చేత పట్టుకొని 2 భార్య భర్తలు కర్ర కూతులాట పోతేమో కొట్టుకొని కన్న కొడుకు కొట్టుకొని మన్నమైపోతున్నాడు కన్న కొడుకునేమో ఆ కన్న తల్లి ఏమనుకున్నది నా కొడుక నిన్ను కోటిలో ఉన్నోసి కొల్లారు బండ్లు కట్టి బండని వేగొల్ల కన్న కొడుక బారుకు నూనె అంటుకున్నారా అయ్యా ఆ కొడుకు మీద పడ్డదు కన్న తల్లిదండ్రులైన గాని నా కొడుక నీ మాట దొరకబోదురా ఎను మళ్ళా అమ్మాని నన్ను విలవోవు బాపారి మీ నాన్నని విలవోవు కొడుక కొడుక నీ ప్రాణం వేయింద నాన్న నీ జీవనం వేయింద కొడుకో నీ బంగారు నోటితోటి అమ్మాని పిలిచిపోదు రారా కొడుక బాపాని పిలిచిపోదు రారా కొడుక నా కొడుక శ్రీయాల రాజా నా కొడుకు అయ్య కొడుక శ్రీయాల రాజా నా కొడుక నీ ప్రాణం పోయినా నా కొడుక నీ చూడ వెళ్ళిపోయినా
రాజా నా కొడుకు అయ్యో కన్నకడము గండి పెట్టి నా కొడుక కడపు గండి పెట్టి నా కొడుక అయ్యో కన్నకడము నోటి వేసి నా కొడుకు కడపు నూటి వేసి నా కొడుకు అయ్యో నువ్వు వెళ్ళిపోతువా మా నాయనా వెళ్ళిపోతువా మా నాయన అనుకున్న ప్రేమలు నా కొడుక అనుకున్న ప్రేమలు నా కొడుక అయ్యో సర్వాలు నింపినావా నా కొడుకు బాబు చెప్పినావా నా కొడుక అయ్యో తెచ్చుకున్న ప్రేమలు నా కొడుక తెచ్చుకున్న ప్రేమలు నా కొడుక అయ్యో పేరెంత కలిపినావా నా కొడుక పేరంతా కలిపినావా నా కొడుక అయ్యో బాబాని ఎవ్వరాను నా కొడుకు బాబాని ఎవ్వరాను నా కొడుక అయ్యో నన్నల్ల వింతలూరా నా కొడుక నల్ల వించలూరా నా కొడుక అయ్యో కొడుకు మీద పడ్డలూరా ఓ దేవుడా మీద పడ్డలూరా ఓ దేవుడా రావు తిరునారాలు ఆ తల్లి కలకల కలకల కన్నీరు పెడుతున్నారు ఓ ప్రాణం శుక్రమ్మదేవి ఇక మన కొడుకు ప్రాణం చేయింది బావా కొడుకును కరకర కరకర గుంతులు కొడతాం బావా కొడుకును కీలు కీలు నరికి బాంగు లోపల పెట్టి కొడుకును మాంసముడికి వెళదామమ్మా వంటశాల లోపలికి పోయిండు ఇద్దరు భార్య మాలు మాంసాలు అటువంటి ఒక ఏనాడు వంట చేసి మరి కన్న కొడుకు మగం చూసుకుంటారని కన్న తల్లి ఆ సిరుసును ఏనాడు దాచి పెట్టుకున్నది మరి ఈ మాంసాన్ని పట్టుకొని అటువంటి ఒక ఇద్దరు ముసలోళ్ళ బయటికి పోతానని అగో మాంసం పట్టుకొని వస్తున్నది భార్య భర్తల బయటికి అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను మాంసం వండుకొని వచ్చిన మీరు అన్నం తినుంటారని అన్నపాద్యాలు పెడుతున్నారు తల్లి శుక్కులాంబదేవి కన్న కొడుకును శిరబర తిత్తులు తీసింది కన్న కొడుకును అండి పెట్టింది కాని కన్న కొడుకు తలకాయ గుంటవ ఇక్కడ తల్లి ట్రంకు పెట్టి లోపల దాసి పెట్టలేదా ఆ పరమాత్మ కల తోడుసుడు పార్వతమ్మ కల తోడు చూసింది శుక్లాంబదేవి నీ కొడుకు తలకాయ దాచుకుంటావే ఆ మది లోపల వారు విచారపడ్డారు బిడ్డని కొడుకు కూరబోషంగా నా కన్న కొడుకును ప్రాణం తీసి నేను మాంసాన్ని అండుకొని వచ్చింది నా మాట నమ్మవయ్యా చూస్తావు ఇది కాలు ఇది ఏది ఇది కాని ఇది ఉలువకాయ ఇది తోటి బొక్క ఇది మెడ బొక్క అన్ని ఉన్నాయి కానీ అసలు లేదు ఇలా అయ్యో అన్ని ఉన్నాయి అసలు లేదంటే ఏంటి అయ్యా అన్ని కనిపిస్తాయి కానీ అసలే కనిపిస్తలేదు ఏంటిదయ్యా అసలు లేదు ఇలా అసలు అంటే ఏంటి బిడ్డ ఏలు బొక్క కీలు బొక్క కాలు బొక్క కాల్చలుడు కానీ కన్న కొడుకు తలకాయ బొక్క కనిపిస్తలేదు ఇలా అయ్యా నా కన్న కొడుకు ముఖం చూసుకుందామని నేను తలకాయను పక్కకు పెట్టింది నీ కూర పాడగలపో పాడి ఎత్తి ఉడుకు కూర గా కూరలే పాడబడి ఉన్నంతగా తలకాయలు పాడబడి అయ్యా కూరలే తలకాయను వండుకొని రమ్మంటున్నా బిడ్డ ఈ కూరలు ఏముంది సాయాలో తలకాయలే పాడబడే ఈ కూరలే పాడబడి తలకాయ అయిపోయారు కూర కథమా తలకాయ కొడితే 10 మంది పోతారు నేను పోయేవా మరి ఇప్పుడు పోయేవా ఓ బిడ్డ శుక్కులాంబదేవి ఒక్క మాట చెప్పుతున్న మాట మన తండ్రి పెట్టవమ్మా బిడ్డ రావే కన్న బిడ్డ రావే కన్న బిడ్డ రావే శుక్కులమ్మ ఐదుగురు ముత్తే బిడ్డో రోలి రోకలు కడగ
నీ కన్న కొడుకు తల తెచ్చి రోడ్లు పెట్టి వడ్లు దంచినట్టు బిడ్డ మక్కలు దంచినట్టు నీ కన్న కొడుకును సిద్ధు దంచాలమ్మా నీ కొడుకు సిరుసు దంచాక కన్నీరు సుక్క కూడా కింద పడద్దు కిల 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 నవ్వుకుంటా నీ కొడుకు తలకాయ దంచాలే మెత్తగా దంచి బాండ లోపల పెట్టి నీ కన్న కొడుకు తలకాయ షోర తీసుకెళ్తే గప్పుడు ముక్కడు కూడా హాలుకుంటాము అయ్యో మరి ఇద్దరు ముసలు చెప్పినట్టు నా కొడుకు సిరుసును దంచపోతే ఆడి తప్పిన అయితమని బిడ్డ నీ కొడుకు తలకాయ దంచన్న ఒక్క కన్నీరు కూడా కింద పడదు ఇద్దరు కిల 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 నవ్వుకుంటా ఇద్దరు ముత్తాలు విలిపించి రోలు రోకలికి కంకణాలు కట్టి ఐదు ముత్యాలు కంకణాలు కట్టుకొని జోగిల వాడుకుంటే కిల కిల నవ్వుకుని కొడుకు తలకాయ దంచాలి ఒక లేచి కన్నీరు కింద పడినా కూరబడికి రాదు నువ్వు మనిషివా మారు వచ్చా ఉడంతో వచ్చినట్టు చెప్పు. అన్న కొడుకు నువ్వు కోసి కిల 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 నవ్వుకుంటా నవ్వాలే కిల కిల నవ్విన కొద్ది గానాడు కన్న తల్లైన గాని నా తలకాయ నీ ప్రాణం పోయింది నీ తలకాయ దంచవన్నర్రా అని ఐదుగురు ముత్తైదులు వెళ్ళిపోచ్చింది అటువంటి ఒక్క ఏనాడు రోలు తీసుకొచ్చి రోలును అటువంటి ఒక్క పూదిచ్చి బొట్టు పెట్టి ఐదుగురు ముత్తైదులు అటువంటి ఒక్క కంకణాలు కట్టుకొని రోగలికి కంకణం కట్టి ఆ కన్న తల్లైన గాని భార్య భర్తలు ఇద్దరు కలిసి నా కొడుక నీ అటువంటి ఒక్క శిరసును దంచమన్నాడు మరి ఎట్లా దంచదు అని కన్న కొడుకు తలకాయని తీసి కచ్చిండు భార్య భర్తలు జోగిల వాడుకుంటానైన గాని కన్న తల్లి మరి శిరసు దంచమన్నడాని ఇద్దరు భార్య భర్తలు కొడకా శ్రీయాల రాజా లవణ భ్రమణ శ్రీశైలవాస జోలాలి జోజో ఎడవాకు కన్న కొడక జోలాలి జోజో లవణ భ్రమణ శ్రీశైలవాస జోలాలి జోజో ఎడవాకు కన్న కొడక జోలాలి జోజో లవణ భ్రమణ శ్రీశైలవాస జోలాలి జోజో ఎడవాకు కన్న కొడక జోలాలి జోజో లవణ భ్రమణ శ్రీశైలవాస
నా కొడుకా ఇక నిన్ను వంటశాల లోపల వంట తయారు చెయ్యాలని ఆ కన్న తల్లి వంటశాల లోపలికి పోయింది. నా కొడుకా నేను చిన్నప్పటి నుండి సాది పెంచి చేసుకున్నా ఇళ్ళ నువ్వు నన్ను విడిచిపెట్టిపోతువా అని కొడుకా యాడున్నావు బిడ్డ అమ్మని పిలువవురా 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 కొడుకా యాడున్నావు కొడుకా పాపని పిలువవురా కొడుకా యాడున్నావు కొడుకా పాపని పిలువవురా కొడుకా యాడున్నావు బిడ్డ పాపని పిలువురా కొడుకా యాడున్నావు బిడ్డ పాపని పిలువవురా కొడుకా నీ అడుగుల సౌపడి కలవైపాయనురా అయ్యా నీ అడుగుల సౌపడి కరువైపాయనురా ఓరయ్యా నీ అడుగుల సౌపడి కరువైపాయనురా అయ్యా నీ అడుగుల సౌపడి కరువైపాయనురా నా కొడుకా ఏ రంగ వస్తావు ఏ దారిన వస్తావురా నీ మాట నాకు దొరకవోదు నీ పలుకు నాకు దొరకవోదురా అయ్యా అని ఆ కన్న తల్లి తెచ్చుకుంటా ఆ వంటశాల లోపల వంట తయారు చేసి ఈ వంటను పట్టుకొని పోయి అటువంటి ఒక్క ముసలోళ్ళకు అన్నం తినమంటనా అని వంటశాల లోపల వంటలు తయారు చేసి కన్న తల్లి కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఓ శేషయ్యనా నారాయణ ఓ రమణయ్యనా యా ఓ శేషయ్యనా నారాయణ ఓ రమణయ్యనా రక్షించమయ్యా పుణ్యాత్ములా శిక్షించమయ్యా పాపాత్ములా రక్షించమయ్యా పుణ్యాత్ములా శిక్షించమయ్యా పాపాత్ములా ఓ చక్రధారి ఓ పురారి ఓ చక్రధారి ఓ పురారి ఓ చక్రధారి ఓ పురారి అరే ఓ చక్రధారి ఓ పురారి యా ఓ శేషయ్యనా నారాయణ ఓ రమణయ్యనా నీలావరా ఓ చక్రశయ్యనా నారాయణ ఓ గమనయ్యనా వీణవరా కలకల కన్నీరు తీసుకుంటా ఇద్దరు ముగ్గురు బయటికి వచ్చింది. అయ్యా మీరు ఎత్తినట్టు కొడుకు తలకాయ వండుకొని వచ్చినవారి అగో ఆ ఇద్దరు కూర్చున్న వారికి గుడాలు తీసుకొని వచ్చి కన్న కొడుకు మాంసాన్ని తీసుకొచ్చి అన్నం పెట్టింది కన్న తల్లినేమో బిడ్డ అయ్యా నీ కొడుకు తలకాయ కూర అనుకుని వచ్చినావా నా కొడుకు తలకాయ కూర నేను ఈ పల్లెలో తినా ఎల్ల తింటావయ్యా అబ్బో లక్ష్మీ తింటావు మరి మూత కాకిస్తారు ఈ మోత్కాకి ఇస్తాను కూడా తినా మరి ఎల్ల తింటావయ్యా బిడ్డ వెండి పళ్ళెంలో తింటావు ఈ ఎండి పల్లెలో తింటుంది కాదు బంగారు పళ్ళెం హద్దు ఎక్కడ తింటావు మరి ఆయన లింగాలు చెల్ల అల్లయ్యి తింటాడు మీకెందుకు బద్మాష్ కాదు మరి మరి ఎల్ల తింటావయ్యా బిడ్డ ఆ, వాళ్ళ శుక్కుల అమ్మలేడు సత్యమంత్రాలు అయితే అయ్యో జంబాకు ఇస్తారు నా బిడ్డ జంబాకు ఇస్తారు నా బిడ్డ ఇస్తారు ఉత్తమాలే నా బిడ్డ ఇస్తారు ఉత్తమాలే నా బిడ్డ ఓ బిడ్డ శుక్కుల అమ్మలేవి జంబాకు తోడిస్తారు పుట్టాల మీరు గప్పుడే ఇస్తారు లోపల నీ కొడుకు తలకే కూర పెట్ట గప్పుడు నేను తింటా బిడ్డ అయ్యో లేకపోతే వెళ్ళిపోతా నా బిడ్డ లేకపోతే వెళ్ళిపోతా నా బిడ్డ అయ్యో బిడ్డ శుక్లాంబదేవి నా బిడ్డ శుక్లాంబదేవి నా బిడ్డ బిడ్డ అయితే మీరిద్దరు భార్య భర్తలు జంబాకు రావాలి జంబాకుతో ఇస్తారు ముట్టాలి
ఇంకా అప్పుడు ఇస్తాను అన్నది రాలే కుడతానంటే ఉంటా లేకపోతే చా అయ్యా నేను అన్ని చేసిన కాబట్టి అది కొట్టరు నువ్వు తినాలి ఇప్పుడు. ఎవరు అట్లా అయితేనే వాళ్ళు మాట మీద నిలబడ్డారు ఆ గంగాకు తారకు ఆడాలి కావాలి. ఆడలు అయితే 2 ఏళ్ళు అవుతుంది 3 ఏళ్ళు అవుతుంది కుట్టవా మీరు ఇక్కడనే కూర్చోండి నేను ఆకులు ఎంపుకొచ్చి ఇస్తారు ఉడతానా అని ఆ కన్న తల్లైన గాని భార్య భర్తలు తడి పెడతాను వేసి జమ్మి చెట్టుకు బయటికి వేయండు ఆకంత దూసుకొని వచ్చి ఆ భార్య భర్తలు అటువంటి ఒక్క శివుని అటువంటి ఒక్క ఏనాడు పూజ గది లోపల కూర్చుండి నా తండ్రిలో కాళ శంకరా ఇచ్చినోడ ఈశ్వరుడా కొంటోడై మధరమరాజా శివుని ఆజ్ఞలేంది సీమైన ఉట్టబోదంటారు తండ్రి మీరు భార్య భర్తలు మా అటువంటి ఒక్క మేము పూజ చేసిన వాళ్ళమైతే మాకు తప్పకుండా ఈ జమ్మాకు ఇస్తారు కావాలని 5 ఏళ్ళ 10 ఏళ్ళ పబ్బది పట్టుకొని అంబా జగదమ్మ జమ్మాకిస్తారు కుట్టుకున్నారు ఇద్దరు భార్య భర్తలు. మరి వాళ్ళ బేటికి వచ్చిండు అటువంటి ఒక్క ఇస్తార్లు చేసి అయ్యా ఇగో ఇక్కడ ఇస్తారు నీ భార్యకు నీ జంబాక్సులు ఇస్తారు ఇద్దరు పుట్టినాయి
ఎట్లా కుట్టాడైతే ఎట్లా కొడుతురు చేత నా పాకిస్తానే అదేనయ్యా ఏమో నాకు నా బుద్ధి అయితే సీతాకులు కావచ్చు. పాల్గొందరం ఆకుంటారు ఏం చంద్రం అవసరం నాతో ఇస్తారు కాదు అది అదైతే ఇది మాకు కవరం తిను దాంతో బిడ్డ ఆ, 2 వేసినా ఇస్తారు ఎన్ని అంటావయ్యా? 5 ఏంటి 5 వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ. 3 చెయ్యి 5 వాళ్ళు ఉన్నారు తండ్రి. బిడ్డ నువ్వు చెప్తాను పోయి 5 ఇస్తాలు వేసిందయ్యా. నువ్వు ఈ బంధుకు నువ్వు కూర్చో కూర్చున్నానయ్యా. ఆ బంధుకు మొగడు కూర్చో కూర్చున్నాడు మేమెందుకయ్యా? బిడ్డలు చెప్తా బో పెట్టేటప్పుడు 5 ఇస్తార్ల గుడాలు పెట్టు 5 ఇస్తాలలో వేసిందయ్యా. 5 ఇస్తార్ల కూర పెట్టు కూర పెట్టిందయ్యా. బిడ్డ ఈ ఇస్తారు కదా నువ్వు కూర్చోవు ఆ ఇస్తారు కదా నువ్వు మీ భర్త కూర్చుంటాడు మేమెందుకయ్యా? అగో మరి మీ కొడుకు చంపిన కోపం కొద్ది వేస పెట్టవో అబ్బరా ఇష్టం పెడితే నేను ముసలి ఇద్దరు సహావా అబ్బో నువ్వు ఇంకా బాగా రోజులు బతికేది ఉన్నాయి. సరే, ఇప్పుడు 4 ఇస్తాలంటే మనం 4 ఉన్నాం. ఆ. మీరిద్దరు భార్య భర్తలు, మేమిద్దరం భార్య భర్తలు. ఆ. మరి ఇంకో ఇస్తారు ఎందుకయ్యా? ఓ బిడ్డ శుక్లాంబదేవి నీ కొడుకు ప్రాణమును ఉదయలేదే నీ కొడుకును తప్పలేదు నా బిడ్డ ఒక్కొక్క ప్రాణం ఉందా నా బిడ్డ ఒక్కొక్క ప్రాణం ఉందా నా బిడ్డ ఉదయలేదే నా బిడ్డ నీ కొడుకు ప్రాణం ఉదయలేదు ఏ మేఘమోకు నెత్తిలో పొట్టు మాత్రం పట్టుకొచ్చినవా నా కొడుకు ప్రాణము తీసి శిరసు దంచి తీసుకొని వచ్చిన్నయ్యా. లేదు నీ కొడుకు ప్రాణం తీయలేదు. తీసిన్నయ్యా అంటు నీ కొడుకు దాచుకున్నవే తీసిన్నయ్యా అంటు దాచినావు తీసిన్నయ్యా అంటు పిలువు తీసిన్నయ్యా. తీయవే లేని కొడుకు ఇక్కడ నుంచి లత్తడవయ్యా. బిడ్డ నువ్వు పేరు పెట్టి నీ కన్న కొడుకును 3 సార్లు విలువవే అప్పుడు ఆ ఇద్దరు భార్య భర్తలు మరి వీళ్ళు విలుమ్మ అంటున్నారు, నా లేని కొడుకు ఎక్కడి నుండి వస్తారా అని. కొడుకా స్త్రీయాలా అని 3 సార్లు విలువంగానే మరి అటువంటి ఒక్క ఏనాడు పార్వతీదేవి మాయ చేత సచ్చిన కొడుకు ఏనాడు పుట్టి ఉరికి వస్తున్నాడో నువ్వు ప్రాణము తీయమంట తీయలేదు. ఇవి ఎక్కడి మాంసము తీసుకొచ్చి మాకు పెడుతున్నావు, నా భర్తకు పెడుతున్నావు అన్నవోరే. అమ్మా నువ్వు ఎప్పుడైతే అబద్ధమన్నావో ఇప్పుడే నీ ముందడగా వస్తామా అని కన్న కొడుకు ఖడ్గం తీసి కన్న కొడుకును దొరకబట్టి ఖడ్గం లేపి ఏనాడు కొట్టబోతున్నారో పార్వతమ్మ కల తోడు చూసి నువ్వు బిడ్డ శుక్లాంబదేవి నాగవేనా బిడ్డ అయ్యా నాగు కన్న బిడ్డ బిడ్డ నీ కొడుకు ప్రాణం కొడుకు తండ్రే బిడ్డ ఆగు నీ కొడుకు ప్రాణం తీసి నేనే ఉంటది కానీ బిడ్డ ఆగవేనా బిడ్డ శుక్లాంబదేవి ఇక నీ కొడుకు ప్రాణం ఆయన ముత్తములు మునిగిపోతాయి గతం వెళ్ళిపోతాయి బిడ్డ ఆగు ఆగు అని పరమాత్మ మాట వలుకుతున్నాడమ్మా ఆగు వారి మాట వలికి అలనాడు దేవదేవుడు దేవగంగవయ్య ఆగు అమ్మవారు పార్వతమ్మ గోడ బండారి మొత్తంగా ఆగు నట రూపం చూపిస్తున్నాడు పార్వతీదేవి గోరడు బండారు కొట్టంగానే అతని రోగం మాయమైపోయి ఇద్దరు పార్వతి పరమేశ్వర అయి పుట్టిండ్రు అక్కడ. వీళ్ళ రూపాన్ని చూసిన అటువంటి ఒక్క సిరిదొండమాల శుక్లాంబదేవి గిర్ర 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 తిరిగి కింద పడ్డారు. తన మూర్త చాలా తెలుసుకొని తండ్రి పరమేశ్వర నువ్వే ఎంత పని చేసినావు తండ్రి, మీరచ్చి మమ్మల్ని గిన్ని బాధ పెట్టిందా, అయినా మీ రూపం మాకు దొరికిందన్నారు. అప్పుడు ఆ పార్వతి పరమేశ్వరులు కొడుక మీరు సత్యవంతులు కాబట్టి అటువంటి ఒక్క మీ సత్యం చూసి మీకు బచ్చం ఓడి కడదామని వచ్చినాం. నేను శక్తితోని ఎన్ని బాధలు పెట్టినా గానీ నువ్వు భక్తితోని అటువంటి ఒక్క నన్ను ఓడిచ్చినావు కాబట్టి మేమే అటువంటి ఒక్క ఓడిపోయిన మీరే గెలిచిండ్రు. ఇక నీకు వచ్చిన బాధ ఏం లేదు కొడుక, ఈ కంచెలు నీ భార్యను పట్టుకొని నీ కొడుకును పట్టుకొని నువ్వు సంబరంగా రాజ్య పరిపాలన చేసుకో. సూర్య చంద్ర రాజులున్నంత సేపు ఈ కథ అటువంటి ఒక రానున్న భూలోక నగరం లోపల సిరిదొండ మహారాజు కథ అని
సూర్య చంద్ర రాజులు ఉన్నంతసేపు నీ కథ చెప్పుకుంటారు. నీ కథ ఎవరైతే చెప్పిస్తారో, ఎవరైతే చెప్పమంటారో, ఎవరైతే చెప్పుతారో, ఎవరైతే అయిపోయేదాకా వింటారో వాళ్ళకు నిండు ముత్తైదు తనంగలి తోల మల్లయ్య తోడ వింటారు, దాళ్ళ మల్లయ్య దాపై వింటారు. వచ్చిన గండాలు తలిగిపోయి అటువంటి ఒక్క ఏనాడు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఆగో అటువంటి ఒక్క ఏనాడు ఉంటారు. కానీ ఆనాడు జీవనార్తి పెట్టి ఇక నా కొడుక నువ్వు మంచిగా బతుకుమాని, నీకు పేరు ఉంటది కీర్తి ఉంటదా అని దీవెనట్టు పెట్టి ఇద్దరు భార్య భర్తలు ఎండికొండ బయటికొండ లోకానికి వచ్చిండ్రు. భార్య భర్తలేమో పార్వతమ్మ ఓడిపోయిందని తిరుపతి పోయి గుండి కట్టుకున్నాను అనుకుంటా. నీది ఉసిపోతే ఏం చెప్తాను మీరు కాదు. అవునే ఇప్పుడు ఓడింది ఎవరే? ఓడింది ఎవరు? నా భక్తుల కింద ఓడిందేమో శక్తి అడిగిన ఓడిందేమో శక్తి, గెలిచింది భక్తి. వాళ్ళు భక్తులను నాకు ఎరికే గాని నీ భక్తులను నువ్వు విరవీను. నీ భక్తులు అనంగానే అయిపోతుంది. ఇప్పుడు నేను పోయి బాధ పెడితే వాళ్ళ గురించి అందరికి తెలిసింది. మంచి నగ వేసుకొని పెట్టుకుంది వాళ్ళ లక్ష్యం. ఆమె నగ ఆమెకు అంత మంచిగా కనబడాలంటే హౌస్ లో ఇంటికి పోయి వాడు అందమైన బంగారాన్ని మన చేతిలో పెడితే ఒక హారం తీసుకొచ్చి మంచిగా హారం చేసి మెడలో పెడితే అవి ఎంత మంచిగా మెరుగుతుంది. శక్తి అంటాను అంటాం. అదే అటువంటి ఒక బంగారాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎవరన్నా చూస్తాడా? అందు గురించే ఆ బంగారానికి విలువ ఎట్లా వచ్చింది. దాన్ని అగ్గిలేసి దాన్ని సుత్తతోని కొట్టి వాడి పొయ్యిలో ఊది దానికి రాళ్ళు పెట్టి దానికి అన్నం తీసుకొస్తా అన్నం వచ్చింది కాదలచ్చ. ఇప్పుడు నేను వీళ్ళని బాధ పెడితేనే వీళ్ళకి ఇంత బాగా మంచిగా సత్యవంతులని అందరికి తెలిసింది. లేకపోతే తెలుసునా? అందుకని అంటారే ఆడోళ్ళు మాట్లాడితే గోడ పెట్టాడు బలంగా ఉంటుందట. మీరు మాట్లాడి అదే మగోళ్ళు మాట్లాడినకో బావా కమ్మల గురించి గాడుపుకు ఊగిపోతుంది. కమ్మలు కూడా ఎంత మంచిగా కనబడతాయి. ఇప్పుడు ఖర్చు చేసిన బంగారు కమ్మ బంగారం అంత చెక్కు అంటే అందుకనే భక్తులను బాధ పెడితేనే వాళ్ళు సత్యవంతులా లేదా తెలుస్తుంది. అగ ఓడింది నువ్వు, గెలిచింది నేను కాదు. ఓడిందేమో భక్తి, గెలిచిందేమో అటువంటి ఒక్క ఏనాడు భక్తి, ఓడిపోయిందేమో శక్తి. నాదా మన శక్తితోని మన మాయతోని వాళ్ళని ఎన్ని బాధలు పెట్టినా మనం భక్తితోని మనల్ని ఓడించింది. కాబట్టి వాళ్ళు సత్యవంతులు ఉన్నారా అని భార్య భర్తలు ఏకమయ్యి ఇక్కడికి సిరిదొండ మహారాజు కథ సంపూర్ణమైంది.